పవన్ కళ్యాణ్ గురించి అంత తప్పుగా ఎలా ఎలా మాట్లాడగలుగుతారు, ఎలా ట్రోల్ చేయగలుగుతున్నారు లంజా కొడుకులు. అన్నం తిన్న వాళ్ళు ఎవరైతే ఇలా చేయరు, పియ్యి తిన్న పారంపోక లంజా కొడుకులు అయితే లంజలు అయితే చేస్తారు ఆ పనులు. హాయ్ అండి. మొన్న పవన్ కళ్యాణ్ గారు మురళీ నాయక్ గారు చనిపోయారు కదా జవాన్, వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళ మదర్ ని ఓదారిస్తే ట్రోలర్స్ తప్పుగా ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? పచ్చగవర్లకి లోకమంతా పచ్చగానే ఉంటదంట. ఆయన ఒక తల్లిని కొడుకు అర్థం చేసుకున్నట్టుగా తను వాదార్చాడు ఆయన. కానీ అక్కడ వేరేగా అర్థం చేసుకుంటే వాళ్ళని ఇంకెవరు ఏం చేయలేరు. పెద్ద ఫూల్స్ అంటారు కదా, ఇలాంటి నా కొడుకులే ఫూల్స్. పిచ్చి పుల్కా నా కొడుకులు అంటే ఏమీ దొరకపోతే దీన్ని కూడా ట్రోల్ చేసి చెప్తారు కొంత పనికి మాల లుచ్చా కొడుకులు. సో ఒక కొడుకు లాగా హక్ చేసుకుంటే ఇలా అనడం కరెక్టేనా? చాలా రాంగ్. అన్నం తిన్న వాళ్ళు ఎవరైతే ఇలా చేయరు, పియ్యి తిన్న పారంపోక లంజా కొడుకులు అయితే లంజలు అయితే చేస్తారు ఆ పనులు. తిట్టకూడదు, కానీ ఎందుకు తిట్టవలసి వస్తుందంటే ఆయన వెళ్ళిన సిచ్యువేషన్ ఏంటో, అక్కడ జరిగింది ఏంటో, అక్కడ ఏమైంది అసలు. అతను ఒక సోల్జర్స్ మన కోసం ప్రాణాలు విడిసిన ఒక తల్లి అంటే ఆమె భూమాతో సమానం. ఆమె భూమాత ఇంక నిజం చెప్పాలంటే ఆమెతో వాదర్సకి వెళ్ళినప్పుడు ఆయన గురించి బ్యాడ్ గా మాట్లాడతాం, ఇది కరెక్ట్ కదా. నా కొడుకుల్ని నిజం చెప్తున్నా కత్తికి అండగా నరకాలంటే నా కొడుకుని సైనా ఏంటంటే పాకిస్తాన్ లంజా కొడుకులు ఎక్కడా లేరు, ఇక్కడెక్కడే. ఆ అఘోరిని ఏళ్ళలో శ్రీనివాస్ అఘోరి తెలుసు కదా, వాళ్ళ ఏళ్లే మన మీద మనకే ఒక విధమైన మెంటల్ గా మనం ప్రిపేర్ చేసి పిచ్చెక్కిలను చేసి మనం కొట్టుకులా చేసి నా కొడుకులు అంటే ఏళ్ళ ఈ నా కొడుకులు నేను బయటకు లాక్కొచ్చి కింద పైన కొయ్యాలి నా కొడుకులకి. ఏంటి పవన్ కళ్యాణ్ గురించి అంత తప్పుగా ఎలా ఎలా మాట్లాడగలుగుతారు, ఎలా ట్రోల్ చేయగలుగుతున్నారు లంజా కొడుకులు. మీకు సిగ్గు సరే మాన మర్యాద అంటే మీ అమ్మకి అబ్బకి మేము ఒక 10 పుడత కనుక కరెక్ట్ గా సరిగ్గా ఆలోచించి మాట్లాడండి. మీ స్టోర్ ట్రోల్ చేస్తే కింద పైన తెగ్గొస్తాం. మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఇక్కడ చూసుకో.